ఒక బౌల్లో 250 గ్రామ్స్ వరకు మినప్పప్పుని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టినటువంటి మినప్పప్పుని ఉదయాన్నే ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ ఎక్కువ వేస్తే వడలు సరిగ్గా రావు. ఆ తర్వాత ఈ పిండిలో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే వడలు బాగా వస్తాయి. ఆ తర్వాత చేతికి నీళ్లు రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడలను తయారు చేసుకోండి. వడలు వేయకముందు మనము ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వడలు వేశాక హై ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. వడలను ఆయిల్లో వేసిన కాసేపటి తరువాత వడలను వేరే వైపుకు టర్న్ చేసుకోవాలి. వెంటనే వడలను వేరే వైపుకు టర్న్ చేయకూడదు. ఇలా మనము హై ఫ్లేమ్లోనే వడలను అటు ఇటు టర్న్ చేస్తూ మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలానే ఫ్రై చేయాలి. సో ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే మనకు లోపల కూడా పచ్చిగా లేకుండా చాలా బాగా ఫ్రై అవుతుంది. సో అంతే, మన వడలు రెడీ అయిపోయాయి.